నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సిలిగురి కారిడార్ ఈరోజు వాళ్ళందరం మాట్లాడుకుంటున్న అంశం ఇదే. ఎందుకంటే అది ఆ కారిడార్ జస్ట్ 22 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది. ఉత్తర భారతదేశాన్ని కంప్లీట్గా 7 ఈశాన్య రాష్ట్రాలకి లింక్ చేసే కారిడార్. ఇప్పుడు ఈ కారిడార్ని పీకన ఇటా నొక్కేస్తూ ఉంటున్నాడు మహమ్మద్ యూనస్. మరి ఆయన ఏం నొక్కుతాడో, ఆయన నొక్కడానికి ఆయన దగ్గర ఉన్న శక్తి ఏంటో ఎవరికి ఏం తెలియదు. వెనకాల ఉన్న పాకిస్తాన్ని మేరే పీచే పాకిస్తాన్ హై, మేరే పీచే చైనా హై అని చెప్పుకోవటమే కానీ వాళ్ళు ఈయనకు నిజంగా ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏ మేరకు నిలబడతారు? చైనాని నమ్మటానికి లేదు, పాకిస్తాన్ని నమ్మటానికి లేదు. పాకిస్తాన్ మహా అయితే ఒక ప్రయోజనం బంగ్లాదేశ్కి చేసి పెడుతుంది. దేశాన్ని మొత్తాన్ని కాలబెట్టడానికి కావాల్సిన సరుకు సరంజామం అంతా దింపుతుంది, నాశనం చేసి తర్వాత తనలో కలుపుకుంటుంది. సరే, అది చేసే పెద్ద సాయం మునీర్ గారి ద్వారా మహమ్మద్ యూనస్కి జరిగే సాయం అంటే బంగ్లాదేశ్కి. ఇప్పుడు చికెన్ నెక్ కారిడార్ లేదా సిలిగురి కారిడార్, సిలిగురి నుంచి మనం కనుక చూస్తే జాగ్రత్తగా 22 కిలోమీటర్స్ ఆనుకొని 20 కిలోమీటర్స్ స్ట్రెచ్లో అవతలన్నీ 7 ఈశాన్య రాష్ట్రాలు. నేను ఇవి కట్ చేస్తా, ఈ పీక నొక్కేస్తా, ఇది నా చేతిలో ఉంది మహమ్మద్ యూనస్ అంటున్నాడు. సరే, మహమ్మద్ యూనస్ గురించి బాగా తెలిసిన ఆయన మిత్రులు సన్నిహితులు ఆయన ఏమంటున్నారంటే, మహమ్మద్ యూనస్ బాబాయ్, అది నీకంత తేలికైన వ్యవహారం కాదు, అవతల ఉన్నది భారతదేశం, వాళ్ళు ఏమీ చేయనట్టే కనబడతారు, అలాగే అంతా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఒక్కసారి 7 ఈశాన్య రాష్ట్రాలు చూసుకో, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాల్యాండ్, అస్సాం, త్రిపుర, ఇవన్నీ చూసుకుంటే అక్కడ ఏ స్థాయిలో పటిష్టమైన భద్రతా వ్యవస్థని ఆల్రెడీ ఏర్పాటు చేసుకుంది. నీకేంటి అవతలన్నది? ఈ లాల్ మునీర్ హట్ అనే దగ్గర అప్పుడెప్పుడో రెండో ప్రపంచ యుద్ధం అప్పుడున్న ఒక ఎయిర్ స్ట్రిప్ని చైనా తీసుకొని నీకు మంచి ఎయిర్పోర్ట్ కట్టించిస్తూ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ కట్టించడానికి కార్మికులు కావాలి కదా. పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఈ మధ్య ఆపరేషన్ సింధు తర్వాత ఖాళీగా ఉన్నారు. పోయినోళ్ళు పోగా మిగిలిన వాళ్ళు కాళ్ళు చేతులు ఇరిగి రకరకాల గాయాలయ్యి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ కట్లు కట్టుకొని మార్కెట్లోకి వచ్చారు. వాళ్ళని నీకు కార్మికులుగా పంపిస్తాను, నువ్వు కట్టించుకో అంది. సరే, అదేదో కట్టించుకొని అక్కడితో ఊరుకోవచ్చు కదా. ఆ కట్టించుకొని అక్కడి నుంచి మనకెళ్ళి చూస్తట. సో మన అస్సాంకి వెళ్ళి చూస్తట, లేకపోతే ఈ కట్ చేస్తాడట మనకి ఉన్న భారతదేశానికి ఉన్న ఈశాన్య రాష్ట్రాలకి ఉన్న లింక్ని. సరే, నీ దరిద్రపు ఆలోచనకి అంతకుమించి నీకు గొప్ప ఐడియాలు అట్టకు రావు. కాబట్టి నీ కుతంత్రాలు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కాబట్టి యూనివర్సిటీ అవుట్ గేట్లలో దొరికే పిహెచ్డి పేపర్లు కొనుక్కొని, థీసిస్ పేపర్లు కొనుక్కొని నువ్వు పిహెచ్డి ఎలా సంపాదించో ప్రపంచ మార్కెట్లో అందరికీ తెలుసు. కాబట్టి నీ మేధోతనాన్ని, నీ శక్తియుక్తుల్ని అంచనా వేయడం భారతదేశపు ఇంటెలిజెన్స్ రాకి పెద్ద కష్టమైన వ్యవహారం కాదు. పట్టేసింది. నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి నొక్కి చేసుకుంటూ వచ్చావో అన్నీ తెలుసు. ఏది బిల్ క్లింటన్ విధిల్చిన ఎంగిలి మెతుకులకు ఆశపడి అతన్ని దొంగ డబ్బుని విదేశాలకి హవాలా రూపంలో పంపు చేసిన నీ శక్తియుక్తుల్ని, నీ చతురతని చూసి మరీ నీకు నోబెల్ బహుమతి ఇవ్వటం గురించి కూడా ప్రపంచానికి తెలుసు. అనవసరంగా నీ చొక్కాలాగు నువ్వే ఇప్పుకొని ఇదిగో నేను మహమ్మద్ యూనస్ నగ్నంగా ఇట్లా తిరుగుతున్నానని నువ్వు చెప్పుకోదలుచుకుంటే హెల్ప్లెస్. మర్యాదగా భారతదేశం పట్ల వ్యవహరించిన నాడు నీ గౌరవం నీకు దక్కుతుంది. నేను అనవసరంగా టచ్ చేయాల్సిన అవసరం భారతదేశానికి రాదు. ఒకటి. ఇక రెండో అంశం, హౌ స్ట్రాటజిక్ సిలిగురి ఈజ్ అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు అక్కడ ఉన్నది సి సుధాకర్ అని పోలీస్ కమిషనర్, చాలా గట్టి ఆఫీసర్ ఆయన. అటు బేసిక్గా లా అండ్ ఆర్డర్ సిలిగురి పోలీస్ కమిషనరేట్ లిమిట్స్లో జరిగే వ్యవహారాల వరకు ఆయన చూస్తున్నాను అని చెప్పినప్పటికీ చాలా క్రిటికల్గా హీ హాస్ కెప్ట్ ఎ వాచ్ ఆన్ ది బార్డర్ అన్నమాట. ఏది ఈ సిలిగురి బార్డర్ దాటి బంగ్లాదేశ్ ఎలాంటివి చేసుకుంటూ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఒక్కసారి చూస్తే లాస్ట్ ఇయర్ ఆగస్టులో అప్పటికి షేక్ హసీనా అవామీ లీగ్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. వాళ్ళు ఆ ప్రభుత్వం కూలిపోకముందు చైనా కంపెనీలని తీస్తా నది సమగ్ర నిర్వహణ పునరుద్ధరణ ప్రాజెక్ట్ అంటే TRCMRP అంటారు. ఆ ప్రాజెక్టులో చేరమని ఆవిడ ఆహ్వానం పలికారు. సరే, ఇంతలో ఆవిడ గవర్నమెంట్ పడిపోవటం, మరి కొత్త ప్రభుత్వం దాన్ని ఇనిషియేట్. చైనా కనుక ఒకవేళ తీస్తా నది గురించి కనుక పునరుద్ధరణ ప్రాజెక్ట్ గురించి కనుక వస్తే దట్ ఈస్ గోయింగ్ టు పోజ్ ఎ మేజర్ థ్రెట్ టు బంగ్లాదేశ్, నాట్ టు ఇండియా. బంగ్లాదేశ్ని ఇలా కబళించేస్తుంది. ఇప్పుడు ఒక తిమింగలం ఉంది, ఏం చేస్తుంది? నోరు దానికి కావాల్సినంత రీతిలో పెంచుకుంటూ వెళ్తుంది. ఇంత తినాలంటే ఇంతే నోరు వస్తుంది, ఇంత తినాలంటే ఇంత నోరు వస్తుంది. ఇప్పుడు ఇంత తినడానికి బంగ్లాదేశ్ని అది నోరు వేసుకుని వచ్చేస్తుంది. మీ దరిద్రం, మీ కర్మ. తర్వాత చికెన్ నెక్ దగ్గర చైనా కార్యకలాపాలు పెరగటం మీద సహజంగానే మనకి కన్సర్న్ ఉంది. భారత్ ఈ విషయంలో ఆందోళన పట్టడంలో పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. చైనా కార్యకలాపాలు కేవలం విస్తరణకే పరిమితం అవుతాయా, ఆయుధ సరఫరాకి, అలాగే ఫోర్స్డ్గా అక్కడ ఏమైనా ఆర్మీ బేస్లు ఏర్పాటు చేసుకోవడానికి? ఆల్రెడీ ఇండో బంగ్లా సరిహద్దుల్లో అక్రమ క్రాసింగ్ జరుగుతుంటే ఆ కదలికలు అనుమానాస్పద కదలికలు జరుగుతుంటే మనోళ్ళు అరెస్ట్ చేయడం. ఈ మధ్యకాలంలో SIR పెట్టిన తర్వాత వెస్ట్ బెంగాల్ నుంచి, అస్సాం నుంచి లక్షల సంఖ్యలో హకీంపూర్ బార్డర్ నుంచి జనాలు వెళ్ళిపోయారు. ఏది
ఏ ఆధారం లేనోళ్ళు, అంటే ఇన్ ది సెన్స్ ఏ ఆధార్ కార్డులు పుట్టించిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, పుట్టించిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ రూట్స్ తెలిసిపోతాయి కాబట్టి అక్రమ వలసదారులని. సరే, ఈ మధ్యకాలంలో ఉత్తర బెంగాల్లోని అనేక మంది బంగ్లాదేశ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎవరు? మన ఇండియన్ ఇంటెలిజెన్స్ కావచ్చు. అయితే భారత ఆర్మీ ఇన్స్టాలేషన్ సమీపంలో పట్టుబడ్డాట. అంటే ఆ పట్టుబడినవాడు బంగ్లాదేశ్ వాడు అయి ఉండొచ్చు. వాడిని ప్రేరేపించింది పాకిస్తాన్, వాడిని నడిపించింది చైనా, అలాగే వాడికి పరోక్షంగా డబ్బులు ఇచ్చి అక్కడికి పంపించింది అమెరికా, ప్రపంచ పోలీస్. ఇది క్లియర్. మరొక సంఘటనలో అయితే 26 ఏళ్ల వ్యక్తి, బంగ్లాదేశ్ వ్యక్తి నకిలీ గుర్తింపు పత్రాలతోటి నేపాల్లో ప్రవేశించడానికి, అట్నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పానిటామ్ సరిహద్దు పాయింట్లో పట్టుకున్నారు. ఇలాంటి చాలా కేవలం ఇన్స్టెన్సెస్ మాత్రమే, ఉదాహరణలు మాత్రమే. ఈ ట్రై జంక్షన్ ప్రాంతంలో ఇలాంటి నగ్గాన్ని తప్పించుకొని నేపాల్ ప్రాంతం నుంచి వస్తున్న వాళ్ళ విషయంలో విస్తృత దర్యాప్తు అయితే భద్రతా బలగాలు చేపట్టాయి. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు, రహస్య నిఘా, నేపాల్ గుండా సాగే కదలికలు, ఇవన్నీ కూడా గూఢచర్యం లేదా విధ్వంసం, దీర్ఘకాలిక ప్రమాదాలు తీసుకొస్తాయని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి. దానికి తగ్గట్టు సిలిగురి పోలీస్ కమిషనరేట్ కూడా వీళ్ళ లిమిట్స్లో, వీళ్ళ పరిధిలో ఏం చేయాలో అవన్నీ చేసుకొస్తుంది. కేంద్ర హోంశాఖ ఒక నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం మావోయిస్టులు, దాని సాయుధ విభాగం పీపుల్ లిబరేషన్ ఆర్మీ భారత్లోని ఇతర ప్రాంతాల్లో పట్టున్న సాయుధ గ్రూపులతో ఐక్య ఫ్రంట్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాయి. దానికోసం సిలిగురి కారిడార్ దగ్గరగా పశ్చిమ అస్సాం ప్రాంతంలోని ఆదివాసీ పాకెట్స్లో వాళ్ళు ఈ మధ్యకాలంలో క్యాంప్స్ పెట్టుకున్నారట. సిలిగురి దగ్గర నుంచి దానికి కారిడార్ దగ్గరగా పశ్చిమ అస్సాం ప్రాంతంలో ఆదివాసీ పాకెట్స్లో. ఇది మావోయిస్టులకి బలమైన నెట్వర్క్గా మారింది. ఇదే కాకుండా 1990 నుంచి 2000 వరకు మావోయిస్టు క్యాడర్లకి ఇది అప్పట్లో స్వర్గధామం. దాన్ని ఎవడు టచ్ చేసేవాడు కాదు. దానికి ఉన్న స్ట్రాటజిక్ అడ్వాంటేజ్, దాన్ని బలంగా వాళ్ళు మావోయిస్టులు వినియోగించుకున్నారు. భారత నేపాల్ సరిహద్దు రహస్య కదలికలు, సమాచార మార్పిడి, వీటన్నిటి మీద కూడా ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ పెట్టింది. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పుడు కనుక ఈ ముప్పు పెరగటంతో సున్నితమైన కారిడార్ చుట్టూ మల్టీ లెవెల్ ఈ డిఫెన్స్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసుకున్నారు. బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో కీలకం ఏంటంటే అస్సాంలోని దుబ్రీ జిల్లాలో బాముని, బీహార్లోని కిషన్గంజ్, పశ్చిమ బెంగాల్లోని చోప్రా, ఈ 3 చాలా కీలకమైన ఏరియాలు. మూడింటి వద్ద కూడా కొత్తగా పూర్తిగా పనిచేసే సైనిక స్థావరాలను ఏర్పాటు చేశారు. సో మన ప్రిపేర్నెస్ ఇది. ఎక్కడెక్కడ పెట్టాం? బీహార్లో కిషన్గంజ్, దుబ్రీలో బాముని, అండ్ అలాగే పశ్చిమ బెంగాల్లో చోప్రా. ఇవన్నీ కూడా అంటే దక్షిణ ప్రాంతాల్లో మావోయిస్టులు కావచ్చు, లేకపోతే సొరబాటుదారుల కదలికల మీద నిఘా. అంటే చికెన్ నెక్ దగ్గర మనం ఎంత సెక్యూర్డ్గా ఉన్నామో, ఎంత పటిష్టంగా ఉన్నామని చెప్పడానికి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడాను. దీనికి సమాంతరంగా ఏంటంటే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఈ ప్రాంతం మొత్తం మీద ఈ వైమానిక రక్షణను బలోపేతం చేస్తుంది అండి. అంటే మొత్తం ఎయిర్ స్పేస్ని కంట్రోల్లోకి తీసుకుంది. S-400 ట్రయంఫ్ ఇండో ఇజ్రాయెల్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థలతో పాటు ఆకాశ క్షిపణి వ్యవస్థలను కూడా మోహరించింది. ఇమాజిన్ సిలిగురి మీద ఎంత ఫోకస్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్. అందులో S-400 ట్రయంఫ్, ఇండో ఇజ్రాయెల్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, MR శ్యామ్ అంటారు. అండ్ దాంతోపాటు ఆకాశ క్షిపణి వ్యవస్థల్ని బంగ్లా నుంచి చైనా ఒకవేళ ప్రయోగించే విమానాలు, డ్రోన్లు, నిఘా వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ఇది వాయు రక్షణ కవచంలాగా ఉపయోగించవచ్చు దీన్ని. సో మన ప్రిపేర్నెస్ గురించి ఏం బెంగపెట్టుకోవాలా. అండ్ బీయింగ్ ఏ సీనియర్ IPS ఆఫీసర్, పోలీస్ కమిషనర్, వాళ్ళకున్న లిమిటేషన్స్కు లోబడి మాత్రమే సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తారు. వాళ్ళకి ఏ మేరకు పరిమితి ఉందో దానికి లోబడి, ఆ ఫ్రేమ్కి లోబడే. దళాల సంసిద్ధతను పెంచడానికి సిలిగురి కారిడార్ సమీపంలో త్రిశక్తి కార్ప్స్, 33 కార్ప్స్ అంటారు. దాని కిందన్న దళాలు ఇప్పుడు క్రమం తప్పకుండా లైవ్ ఫర్ డ్రిల్స్ చేస్తున్నాయి, మొబిలిటీ ఎక్సర్సైజులు చేస్తున్నాయి. వీటిలో T-90 ట్యాంకులు కూడా ఉన్నాయంట. ఇవి నదీ మైదానాలు, ఉత్తర బెంగాల్ కొండ ప్రాంతాలకు అనుగుణంగా ఉంటాయి. అదే సమయంలో నిఘా, పారామిలిటరీ వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. నవంబర్ 22 లాస్ట్ మంత్ 22న సిలిగురి కారిడార్లో జరిగిన సమీక్ష రియల్ టైం నిఘా భాగస్వామ్యం చాలా అడ్వాన్స్డ్ డిసిప్లినరీ సిస్టమ్ ఒకటి డెవలప్ చేసిందనేది అక్కడ ఆఫీసర్స్ చెప్తున్న మాటలు. సో ఓవరాల్గా ఏంటంటే ఎందుకు ఇంత టైట్ చేయాల్సి వచ్చింది అక్కడ అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న డెవలప్మెంట్స్. నిన్న బంగ్లాదేశ్ హోమ్ మినిస్టర్గా భావిస్తున్నా, మరి అక్కడ ప్రభుత్వం లేదు కాబట్టి ఒకవేళ హోమ్ మినిస్టర్ ఏమైనా క్లెయిమ్ చేసుకుంటే భావిస్తున్నాయని చెప్పాలి. భావిస్తున్న MD ఖుదా బక్ష్ చౌదరి ఆయన రాజీనామా చేశారు. ఆయన మొహమ్మద్ యూనస్ అనే ఒక నాన్ ప్రామినెంట్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్, ముఖ్య సలహాదారికి ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ అని ఆయనకి ఈయన సహాయకుడు అనమాట. అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు అంటారు.
బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంలో హోం వ్యవహారాల మంత్రి శాఖలో ఎగ్జిక్యూటివ్ అథారిటీతో పాటు స్టేట్ మినిస్టర్ హోదాలో కొనసాగుతున్నారు ఇప్పటిదాకా ఆయన ఖుదాబక్ష్ చౌదరి. క్యాబినెట్ ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీన్ని రాష్ట్రపతి, వాళ్ళకు రాష్ట్రపతి ఉన్నాడని కూడా ఇప్పుడు తెలిసింది మనకి, మొహమ్మద్ షాబుద్దీన్ వెంబడే ఆమోదించారట. అంతకుమించి ఆయన అక్కడ చేసే పనులే ఉండవు. పనులన్నీ మొహమ్మద్ యూనస్ ఆయన తరఫున డీప్ స్టేట్ చేస్తూనే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఊతినే హోదాలు అంతే. సో ఓవరాల్గా బంగ్లాదేశ్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇవి చూసాం. బేగం ఖలీదా జియా పార్టీ నాయకుడు ఖతీర్ రెహమాన్ ఆయన 17 years తర్వాత లండన్ నుంచి వచ్చారు. అది మతవాద పార్టీ. అతివాద మతవాద పార్టీ జమాతే ఇస్లామీ ఉంది. సో రేపు అవామీ లీగ్కి అక్కడ అవకాశం లేదు ఎన్నికల్లో పోటీ చేయడానికి. మరి హిందూ నేత ఒక ఆయన ఇంతకుముందు షేక్ హసీనా పోటీ చేసిన గోపాల్గంజ్ నుంచి సెగ్మెంట్ నుంచి పోటీ చేయడానికి ఆయన కూడా రెడీ అయ్యారు. సో ఓవరాల్గా ఏంటంటే కన్సాలిడేషన్ ఆఫ్ ఓట్స్ అనేది చాలా కీలకం కాబోతోంది. షరతులు వర్తిస్తాయి ఎన్నికలు జరిగితే.